గ్రూప్ 1 పరీక్షల దృష్ట్యా మందమరి సర్కిల్ పరిధిలో గల 5 పరీక్ష కేంద్రాల్లో విధులు నిర్వహించబోయే పోలీసు సిబ్బందికి మందమరి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు అనుమతి లేదని, పరీక్ష రాసే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి పంపించాలని సిబ్బందికి సూచించారు. 144 సిఆర్పిసి సెక్షన్ అమలులో ఉంటుంది కాబట్టి పరీక్ష కేంద్రాల దగ్గరలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, నలుగురికి మించి జనాలు ఒకే చోట గుమ్మికూడి ఉండరాదని పత్రికా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి మరియు సర్కిల్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఎగ్జామినేషన్ ఓన్లీ క్యాండిడేట్ను వెరిఫై చేసి ఆల్ టికెట్ నుండి లోపలికి పంపించాలి. మనం చెప్పినటువంటి వస్తువులన్నీ బయట పెట్టుకొని పోవాలి. ఇంకా ఆర్నమెంట్స్ అండ్ అంతే. లోపలికి పోతారు. లోపలికి పోయినాక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాం. మనం లోపలికి పోయి ఆ హాల్లో మనం తొంగి చూడాల్సిన పని లేదు. లోపలికి పోవుడు అన్లెస్ వాళ్ళు వెళ్తే, లోపల ఎవరైనా మనం వెళ్తే తప్ప మనకు లోపల పని లేదు. మనము ఒక రూమ్లోకి పోయి చూడడానికి మనకు అవసరం లేదు, మనకు రైట్ కూడా లేదు. మనం బయట నుంచి ఎవరన్నా లోపలికి పోకుండా చూసుకోవాలి. వన్స్ 10 అయిందంటే ఎవరు కూడా తర్వాత ఈ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ సెల్ ఫోన్ తీసుకుపోవద్దు. తర్వాత ఎలక్ట్రానిక్స్ గాడ్ చేస్తాడు అంటే ఏంటి, క్యాలిక్యులేటరు, ఇంకా యూట్యూబ్ చెవులలో అంటే కూడా అందులో పెట్టుకొని బయట నుంచి తెలియకుండా మాట్లాడి జస్ట్ అట్లా. ఇది ఏమో ఎస్ఎస్సి పేపర్ కాదు, అంత నకలు కొట్టడం అంత ఈజీ కాదు. ప్రశ్న చదవడానికే నిమిషం పడుతుంది, అంత టఫ్ ఉంటుంది పేపరు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకో, నాకు ఏ సిరీస్ అవుతుంది, నా ముంగటానికి బి అవుతుంది, ఆనకట్ట ముందటానికి సి అవుతుంది, ఇటు పక్కనికి డి, ఇట్లా ఉంటుంది. అంత ఈజీ కాదు. బట్ ఈవెన్ దో మన జాగ్రత్తలో మనం